సింగరేణిని మరింతగా అభివృద్ధి చేస్తామన్న సీఎం ప్రకటనతో కోల్ బెల్ట్ ఏరియాలో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన సంస్థకు పూర్వ వైభవం తెస్తామని చెప్పడంతో కార్మికులు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సింగరేణికి మంచి జరుగుతుందన్నారు కార్మికులు. సింగరేణికి పూర్వ వైభవం తెస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఓపెన్ కాస్టులతో పాటు అండర్ గ్రౌండ్ మైన్స్ ను కూడా కొనసాగిస్తామని, కొత్తగా సింగరేణిలో 12,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం ప్రకటనతో కోల్బెల్ట్ ఏరియాలో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. సింగరేణి కార్మికుల బిడ్డలు, ప్రభావిత ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా వరాల జల్లు కురిపించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. డిపెండెంట్ యొక్క ఉద్యోగార్థుల వయసును ఏకంగా 35 నుండి 40 సంవత్సరాలకు పెంచి మరికొంతమందికి అవకాశం ఇచ్చే విధంగా రాబోయే తరంలో 31 కొత్త గనులను సృష్టించి 12,000 ఉద్యోగాలను ఇవ్వడానికి కూడా సముఖత వ్యక్తం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి కూడా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం హామీపై సంతోషం వ్యక్తం చేశారు వీఆర్ఎస్ కార్మికులు. వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటామనడం ఆనందంగా ఉందంటున్నారు. ఇక ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంపై ఎస్టీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సమైక్యాంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు పొడగొట్టిన వారసత్వ ఉద్యోగాలు ఏదైతే వారసత్వం మిగిలిపోయిన 180 మంది ఇంకా మిగిలి ఉన్నారో మరి వాళ్ళకు కూడా నిన్న ప్రకటన చేసి వాళ్ళ ఇంటిలో దీపాలు వెలిగించిన మరి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సింగరేణి కార్మికుల మీద అపారమైన నమ్మకం ఉంచి మరి వరాల జల్లులు కురిపిస్తున్న మన గౌరవ శ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ విషయంలోనూ సర్కార్ సానుకూల ప్రకటన చేయడంపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు కార్మికులు. సింగరేణి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకై మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రమబద్ధీకరిస్తామని చెప్పడం జరిగింది. వారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. సింగరేణి సంస్థను మరింతగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.